సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ ఒక పర్టికులర్ క్రైమ్ ముందు చెప్తా. 2-3 క్రైమ్స్ ఉన్నాయి. ఒక పర్టికులర్ క్రైమ్, హాయ్ అని ఒక అమ్మాయి డీపీతో మెసేజ్ వస్తుంది. ఇలాంటివి నాకు చాలా వచ్చింది. ఇమీడియట్గా ఆ నెంబర్ని నేను డిలీట్ చేస్తాను. అందరూ కూడా అలా ఎవరైనా మీకు తెలియని అమ్మాయి డీపీ పెట్టి హాయ్ అంటే సరదా పడిపోవద్దు, ఆ నెంబర్ బ్లాక్లో పెట్టండి. మళ్ళీ హాయ్ అంటే మళ్ళీ బ్లాక్లో పెట్టండి. లేదంటే ఈ రాత్రి కాడ మొదలెడతారంట. ఈ మధ్యన ఒక అధికారి ఆత్మహత్యకు కూడా అదే కారణం. రాత్రి మొదలెడతారు. సరే, కొన్ని అసభ్యంగా చెప్పాల్సి వస్తుంది ఉన్నది ఉన్నట్టు. ఇది మెయిన్ పురుషులకి అమ్మ, స్త్రీలకు కాదు, పురుషులకి. అమ్మాయి హాయ్ అని ఏదో విప్పితే, ఏమంటే మీరు కూడా విప్పండి ప్లీజ్ అంటే ఇడిప్పేస్తాడు. తిప్పితే ఏంటి, రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేస్తాడు ఎవడో, మీ వీడియోలు ఉన్నాయి, మీరు ఇలా విప్పారు. అది ఎవడో ప్రభుత్వ అధికారి ఉంటే మరి ఆడికి మరీ ఇబ్బంది, ఉద్యోగం పోతుంది. ఎందుకు ఇప్పావని. రాజకీయ నాయకులు అయితే విప్పినా తప్పించుకోగలరు, ఉద్యోగస్తులు తప్పించుకోలేరు. సో అంచేత ఇప్పుడు వాళ్ళు దొరికేస్తారు. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అవుతారు. ఇది ఒక రకమైన క్రైమ్. ఏదో నైటు ఏదో 2 పెగలు 4 పెగలు వేసి పడుకున్నప్పుడు హాయ్ అని వస్తుంది, ఇది ఇప్పేస్తాడు, అటు దొరికేస్తాడు, అది అవుట్. సో అంచేత పొరపాటుని ఇప్పితే ఇప్పండి, కానీ డబ్బులు ఇవ్వకండి. ఏమీ పిక్కునేది లేదు. అసలు అవాయిడ్ చేయండి. దొరికేసి ఇప్పేస్తే గెట్ లాస్ట్. ఆ డబ్బులు అడిగితే గెట్ లాస్ట్. నా గత పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు, అది నాది కాదు మార్ఫింగ్ అంటున్నారు. అంతే, మీరు అంతే, మార్ఫింగ్ అని చెప్పండి. ఎవరన్నా అడిగితే వాళ్ళు ఎంతమంది పంపుతారండి, 100 మంది పంపుతారు. ఏమైంది మీకు, ఏమవుతుంది మీకు, ఎవడో అడుగుతాడు ఏంట్రా అని, అది మంద కాదమ్మా అని చెప్పండి ఆ వీడియో అడిగితే. లేదంటే అసలు నువ్వెందుకు చూసేవరా అని ఆడనే అడగండి. సో ఆ నెట్వర్క్లో వీడియో ఉన్నట్టు అది వీడికి ఎవడు పంపుతాడు. బట్ దీనికి ఏంటంటే ఈ పోలీసులే మరి ఒక వింగ్, ఇటువంటి క్రైమ్స్కి రాష్ట్ర ప్రభుత్వం ఒక వింగ్ పెట్టాలి. మరి తెలంగాణలో పోలీసులకి మరి చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు అప్పుడు కేసీఆర్ గారు. ఎస్ఐ కూడా ఒక ఇన్నోవా వ్యాన్ లాంటిది ఇచ్చారు. ఇక్కడేమో ఏదో డొక్కు జీపులు వేసుకుని చచ్చిపోతున్నారు వీళ్ళు పోలీసులు. ఇదివరకంటే బుల్లెట్లో తిరిగే వాళ్ళు ఇప్పుడు ఏదో